హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ పొద్దున కాల సమయంలో అయితే మేము ఇదిగో చూసారు కదా, ఈ చిన్న బండి అయితే రిపేర్ వచ్చిందండి. ఆ వీల్స్ అన్నీ ఇరిగిపోయినాయి అనమాట. అలాగే దీని హ్యాండిల్ కూడా ఇరిగిపోయింది. మా బుజ్జితలు అయితే ఇంకా ఇది ఆడుకోవాలని ఇంకా రోజు ఏడుస్తూనే ఉంది. సో అందుకని దీన్ని అయితే ఈరోజు రిపేర్ చేస్తున్నాను. ఈ వీల్స్ ఎలా ఊడిపోయినాయంటే ఇక్కడివి ఈ పాటలన్నీ ఇరిగిపోయినాయి అనమాట. ఇరిగిపోయి మొత్తం అదంతా ఆ రాడ్ అంతా బయటకు వచ్చింది. సెట్ అవ్వడం కోసం ఇప్పుడు ఇదిగో చూసారు కదా, ఈ స్క్రూస్ అయితే దీంట్లో ఇక్కడ సెట్ చేస్తే ఉంటుందని నేను అనుకుంటున్నాను. బండి అయితే రెడీ అయిపోయింది. బోల్ట్ని అయితే కొంచెం దూరం లోన కొట్టాము. అది ఊడొచ్చిందనుకో మళ్ళీ పోద్ది వీలు. చూద్దాం మరి అంత పర్ఫెక్ట్గా లేదు, కానీ పర్లేదు ఒక మాదిరిగా. మరి అంత హడావిడి కాకుండా నిదానంగా అయితే నడపచ్చు. ఈ హ్యాండ్లో ఒకటి పోయింది, ఇది మళ్ళీ ఇంకో రోజు రిపేర్ చేయాల్సి వస్తుంది. చలో రాయడే విజయ్, ఓకేనా? గైస్, మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంటే అల్లరి చేస్తూనే ఉంటారు ఇలాంటి బళ్ళ కోసం. ఇంకా మా ఊర్లోనైతే చాలామంది పిల్లలంతా ఇలాంటి బళ్ళే ఉన్నాయి. సో అందుకని మా పాప కూడా రిపేర్ అయినప్పటి నుండి ఏ బండి చూసినా కానీ ఏడుస్తూనే ఉంది. సో అందుకని ఈరోజు అయితే మనము దాన్ని కొంచెంగా రిపేర్ చేసాము. ఏదో ఒక మాదిరిగా అయితే నడుస్తుంది. సో తిరుగుతూనే ఉంటుంది. ఒరే ఇసాకు, కొండలు ఎక్కించాకరా, రోడ్ కాస్త తీసుకురా. అదే బుల్లెట్ బండి చూసారా ఏ విధంగా తోలుతుంది. ఒక హ్యాండిల్ ఇరిగిపోయింది కానీ అది ఒక గోస్ట్ రైడర్ బైక్ లాగా వాడుతుంది. ఇప్పుడు దానికి బ్యాటరీ సెట్ చేయాలి. దీనికి బ్యాటరీలు కూడా ఉన్నాయండి. అది సౌండ్ కోసం అనమాట, హార్న్ కోసము. సో ఆ బ్యాటరీలు అయితే పాడైపోయినాయి. సో ఆ బ్యాటరీలను అయితే రిమూవ్ చేస్తున్నాం. ఆ పాత బ్యాటరీలను అయితే రిమూవ్ చేసి కొత్తవి అయితే పెడుతున్నాం. సో సౌండ్ వస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుందని